గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీల్లో కొన్ని పాలసీల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. పేద విద్యార్థుల కోసం వీడియోలు చేస్తున్నాను. ఐపాస్ అంటే తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టు. దీని స్థాపన వచ్చేసి 2015లో స్థాపించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తెలంగాణలో పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకు ఇది ఇచ్చే ధృవీకరణ పత్రం లాంటిది. అదే అయితే రాష్ట్రం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెనుక దీని పాత్ర ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అందించే ధృవపత్రం ఇది. ఈ పారిశ్రామిక అనుమతుల కోసం సమయాన్ని ఇస్తుంది, టైం పీరియడ్ అన్నట్టు. అయితే ప్రాజెక్టుల క్లియరెన్స్ హక్కు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా TIDA, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్ అడ్వాన్స్మెంట్. దీని ఉద్దేశం అంటే ఇది 2014లో ప్రారంభించబడింది. ఇందులో భాగంగా ఏం చేశారంటే స్టాంప్ డ్యూటీ, స్టడీ, పెట్టుబడి సబ్సిడీ మొదలైన ప్రోత్సాహక రూపంలో ఈ పథకం కింద ఇవ్వబడుతుంది అన్నట్టు. వీటన్నిటికీ ప్రోత్సాహం ఇస్తుంది అన్నట్టు. ఎందుకంటే తెలంగాణ ఎంటర్ప్రీనర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే కొన్ని ప్రోత్సాహకాలు అందించాలి. దానికి ఏం చేస్తుందంటే స్టాంప్ డ్యూటీని ఇస్తుంది, వడ్డీ, పెట్టుబడి సబ్సిడీ అలాంటివి ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి దాన్ని అంటే పెట్టుబడి పెట్టడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ లాంటివి చేస్తుంది అన్నట్టు. అయితే ఇప్పటి వరకు క్లైమ్లు వచ్చేసి మంజూరు చేసినది నిష్పత్తి 47.3% క్లైమ్ చేసిండ్రు. 2014-15 నుంచి 2021-22 వరకు ఎంత అంటే జనవరి వరకు 2965.10 కోట్ల కింద మంజూరు కాబడినది. ఇంత మంజూరు కాబడినాయి అన్నట్టు. అలాగే టీ హబ్ అనేది ఈ భారతదేశం యొక్క మార్గదర్శకత ఆవిష్కరణ కోసం, అంటే ఇది ఆవిష్కరణలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఏమైంది, ఒక హబ్బు లాంటిది. హబ్ అంటే ఏంటిది, ఒకటి కేంద్రం లాంటిది ఉండాలని న్యూ ఆవిష్కరణల కోసం టీ హబ్ను పెట్టడం జరిగింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏం చేసారు, వి హబ్ అని పెట్టారు. ఇది ఎప్పుడు 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే టీ వర్క్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్ మరియు స్టార్టప్ల కోసం భారతదేశం యొక్క అతిపెద్ద ఫోటోటైపింగ్ కేంద్రం టీ వర్క్స్. అంటే ఇండ్ల నుంచి మన గ్రూప్ 2లో కానీ SIలో కానీ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్లో కానీ దీంట్లో గుర్తుపెట్టుకోగలరని ఆశిస్తున్నాను.